అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు డెఫినెట్‌లీ నచ్చుతుందని హోప్‌తో చేసిన. టైం కూడా చాలా పోయింది ఆ వీడియోకి. మీకు చూపిస్తాను టైం ఎందుకంత పోయిందనేది. ఫస్ట్ మీరు ప్రీసెట్ జోలికి అస్సలకెళ్ళకండి. అస్సలు వెళ్ళకండి. ఓకేనా? ఫస్టే చెప్తున్నాను. ఎందుకనేది చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో కింద ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫాంట్ డౌన్లోడ్ చేయకపోతే 57, 58 లేయర్స్ మీకు మిస్సింగ్ వస్తది. మళ్ళీ చాలా ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకుందాం. కింద ప్లస్ ఐకాన్ సంథింగ్ ఏదైనా ఒక రేషియో, మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టుకుందాం. రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన కదా ఫాంట్ అనేది ఇక్కడ మీకు మేబీ దొరకకపోవచ్చు. డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫైల్ మేనేజర్ అనుకోవచ్చు. మై ఫైల్ అవ్వచ్చు మీది. అందులో మీరు సెపరేట్‌గా ఫోల్డర్ పెట్టుకోండి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మన మొబైల్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా ఫోల్డర్ కనిపిస్తున్నాయి. నా మొబైల్‌లో అయితే వందలాది ఫోల్డర్స్ ఉన్నాయి. ఎట్లా పెట్టానో నాకే అర్థం కాదు. ఓకే. ఇక్కడ ఫాంట్‌లోకి వెళ్తున్నాను. నేను ఫాంట్ కోసం మాత్రం సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే కాకూడదని. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ ఫాంట్ అయితే ఎగ్జాంపుల్‌గా ఒక ఫోల్డర్‌లో అయితే పెట్టాను కాబట్టి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నా. ఇది మనకు ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓపెన్ చేద్దాం మీకు. ఓకే. ఇందులో వీడియో ఉంటది. ఎక్స్ఎంఎల్ వాళ్ళకు నేను ఒకటి చెప్తాను. ఎక్స్ఎంఎల్ వాళ్ళకు ఫస్టే చెప్పేస్తాను. కింద వీడియో ఉంటది. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వీడియోని రీప్లేస్ పెట్టుకోండి. దానిపైన ఇంకో వీడియో ఉంటది. ఓకేనా? ఈ వీడియోని కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? 2 వీడియోస్‌ని రీప్లేస్ పెట్టుకోండి. అయిపోతది మీ ఎడిటింగ్. అయిపోతదంటే మీకు బాగా కనిపిస్తది. మ్యూజిక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి అది యాడ్ చేసుకోండి. ఇంకా ఓకే. అయిపోయిందంటే. ఓకే. ఇప్పుడు చూడండి స్టార్టింగ్‌లో మనకు కొన్ని చాలా లాంగ్వేజెస్ అయితే వస్తుంటది. ఒకవేళ ఇక్కడ కూడా మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తే మీకు ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక గ్రూప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్స్ అన్నీ కనిపిస్తది. ఇక్కడ చూడండి మొత్తం 52 లేయర్స్ ఉన్నాయి. ఇందులో మీరు అన్నీ చేంజ్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అయితది. కాబట్టి మీరు వదిలేసేయండి దానికి. అట్లనే వదిలేసేయండి. మళ్ళీ ఇంకోసారి కూడా ఇక్కడ వస్తది మళ్ళీ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేమ్ అయితే వస్తది. ఇక్కడ సంతోష్ అని వస్తది. ఈ నేమ్‌ని మనం రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయకండి. మీ లెటర్ ఇంకా ఎక్కువగా ఉంటే కొంచెం షార్ట్‌గా ఉన్న నేమ్ అయితే ట్రై చేయండి. ఇంకా ఎక్కువ ఉంటే ఇక్కడ మీరు లెటర్ తక్కువ చేసుకోవచ్చు. అంటే సైజ్ తక్కువ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఎస్ అని ఉంది కదా! ఈ ఎస్ నేమ్‌ని తీసేస్తున్నా. ఎస్ నేమ్ ఇక్కడ చూడండి గ్రూప్ అయితే ఉంటది. గ్రూప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం మహేష్ అనే నేమ్ తోటి ట్రై చేద్దాం. ఎం అయితే పైన పెట్టాను. మళ్ళీ కింద కూడా ఎం అయితే పెట్టండి. 2 లెటర్ అయితే ఉంటది. 2 లెటర్‌లో కూడా మీరు సేమ్ నేమ్ అయితే పెట్టాలి. ఓకే. ఇక్కడ చూడండి 5 సెకండ్ నుంచి మీకు గ్రూప్స్ ఉంటది. ఓకే. ఇక్కడ సంతోష్ అనే నేమ్ అనేది కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ ఓపెన్ చేయండి. గ్రూప్‌లో 2 లెటర్ దగ్గర మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇబ్బంది పడకండి. ఓకేనా? ఈ సంతోష్ అనే నేమ్‌ని మీరైతే ఈజీగా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక గ్రూప్ ఓపెన్ చేద్దాం. ఒక గ్రూప్ ఓపెన్ చేసిన గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఏ అనేది మనకు లెటర్ ఉన్నాయి. ఇది రిమూవ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా జీ పెట్టాను. కిందిది కూడా జీ పెడదాం. ఓకే. అయిపోయింది. ఇలా ప్రతి ఒక్క లెటర్‌ని చేంజ్ చేసి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.